ప్రతి క్షణాన్ని క్రొత్తగా మార్చగలిగినటువంటి వాడు, ప్రతి స్థితిని కొత్తగా చేయగలిగినటువంటి వాడు. ఏదైనా కానీ క్రీస్తుతో ఉంటే నూతనంగానే ఉంటుంది. అది ఎరిగినటువంటి వాడు కాబట్టి తన యొక్క నూతనమైన భవిష్యత్తు కాలపు సంవత్సరములో నూతనమైన మేలులు పొందాలి అని అతడు ఆశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుని యొక్క కోరికను నెరవేర్చడానికి దేవుడు కూడా సిద్ధహస్తుడై ఉన్నాడు. అయితే ఆ కోరిక ప్రార్థనాపూర్వకంగా వినయ విధేయతలతో నిండి ఉంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో ఉంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా అంటున్నాడు. ఇదిగో ఇప్పుడే నేను ఒక క్రొత్త కార్యము చేయబోతున్నాను, అది ఇప్పుడే ప్రారంభమైంది, మీరు దానిని ఎరుగరా, దేని గురించి ఆలోచించరా, దానిని మీరు గైకొనరా అని ప్రభువు మన ప్రార్థనకు ప్రతిస్పందిస్తున్నాడు.